సందీప్ హాసినిల పెళ్లి చూసి శివ రియాక్షన్ ఏంటి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పలికే బంగారమైన సీరియల్ ఆగస్టు 20వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శివ పూర్ణిమతో మాట్లాడుతూ నేను గంగాధర్ సార్కి మాట ఇచ్చాను కాబట్టే నీ కోసం ఇక్కడికొచ్చాను అంటాడు. నిన్ను ఈ ఆపదల నుంచి బయట పడేస్తానని చెప్పాను, అందుకే వచ్చాను అంటాడు. అసలు నా పేరేంటో, ఏం జరిగిందో తెలుసా అంటూ మొత్తం వివరంగా చెప్తాడు. పూర్ణిమ చాలా ఏడుస్తుంది. జీవితాంతం ఒకరి కోసమే బ్రతికేవారని, వేరే వాళ్ళ కోసం బ్రతుకుతూ దిక్కులేని చావు చచ్చాడని శివ చెప్తాడు. నువ్వు చెప్పింది నిజమని నేనెందుకు నమ్మాలి అంటుంది పూర్ణిమ. ఇక అప్పుడే తన చేతిలో ఉన్న గొలుసు చూపిస్తాడు శివ. హాస్పిటల్లో ఈ గొలుసు పడిపోతే ఆ తర్వాత నేనే తెప్పించాను అని చూపిస్తాడు. ఇది నీ జ్ఞాపకం అని చెప్పి నాకు ఇచ్చారని శివ అంటాడు. అవును, చిన్నప్పుడు మా నాన్నకి ఇది నేను గిఫ్ట్గా ఇచ్చానని పూర్ణిమ అంటుంది. ఆ తర్వాత ఆ గొలుసు చూసుకుని ఇక పూర్ణిమ చాలా ఏడుస్తుంది. నువ్వు తన కూతురు కాదని తెలిసిన గంగాధర్ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అటువంటిది ప్రాణం వదిలేసిన మీ నాన్నకి నువ్విచ్చింది ద్వేషం, కోపమా? తప్పు కదా అంటాడు శివ. ఇక పూర్ణిమ చాలా ఎమోషనల్ అయిపోతూ, నన్ను క్షమించు నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయాను. నిన్ను నాన్న అని పిలవకుండా జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేని తప్పు చేశానని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడే ఉంటే మీ అమ్మని జీవితం నాశనం చేసేస్తుంది, వెళ్ళిపోదాం పదా అని పూర్ణిమని తీసుకెళ్తూ ఉంటే రౌడీ ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అంటాడు. అక్క రమ్మంది, అందుకే వెళ్తున్నామని శివ చెప్తూ ఉంటే, మరి ఆ లగేజ్ ఏంటి, ఎందుకు బ్యాగులతో సహా వెళ్తున్నారని రౌడీ అంటాడు. ఊరు వెళ్ళాలంట అని శివ చెప్తాడు. ఊరు వెళ్ళడం ఏంటి, ఇక్కడ ఎలక్షన్స్ పెట్టుకుని ఊరెందుకు వెళ్ళమంటుంది, ఉండండి ఫోన్ చేస్తాను, నాకేదో డౌట్గా ఉందని ఆ రౌడీ ఫోన్ చేయబోతూ ఉంటే రౌడీని శివ చితకబాది గదిలో పెట్టి బంధిస్తాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరో సీన్లో సత్యమ్మ ఇంట్లో హడావిడి చేస్తూ అన్నీ సర్దేస్తూ ఉంటుంది. ఏంటింత హడావిడి చేస్తున్నావు అని అష్టలక్ష్మి అడిగితే, మీ అన్నయ్య వస్తున్నాడుగా అదే సంతోషం అంటుంది జానకి. మీ అన్నయ్య వస్తున్నాడుగా అదే సంతోషం అయి ఉంటుందని జానకి అంటుంది. అన్నయ్య ఒక్కడే రావట్లేదే, మీ అన్నయ్యతో పాటు గంగాధర్ సార్ కూతురు పూర్ణిమ కూడా వస్తుందంట అని సత్యమ్మ అంటుంది. మరి తను వస్తే ఎక్కడ ఉంటుంది అని అష్టలక్ష్మి అంటే, జానకి ఉందిగా, తన గది ఖాళీ చేసి ఇస్తుంది అంటుంది సత్యమ్మ. ఆ అమ్మాయికి నా గదిస్తే నేనెక్కడ పడుకోవాలి అంటుంది జానకి. హాల్లో పడుకో, లేకపోతే అమ్మ ఆసుపత్రిలో పడుకో అని సత్యమ్మ అంటూ ఉంటే, నేను ఆసుపత్రిలో పడుకోవాలా, నేను ఒప్పుకోను అంటుంది జానకి. నువ్వు ఒప్పుకునేదేముందే అంటూ సత్యమ్మ ఇక హడావిడి చేస్తూ ఉంటుంది. హారతి పళ్ళెం రెడీ చేయి, నా కొడుకు దిష్టి తీయాలి అంటుంది. ఇక ఆ తర్వాత శివకి హాసినికి పెళ్లి చేసేయడమే అని వాళ్ళు అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు వస్తాడు. నాకు కూడా పెళ్లి చేయి అని అడిగితే, సంబంధం చూడమంటావా, అమ్మాయిని నువ్వే చూసుకున్నావా అని సత్యమ్మ అంటుంది. ఇక అప్పుడు అష్టలక్ష్మి, ఇంట్లో జానకి ఉండగా వేరే సంబంధం ఎందుకు అని అంటుంది. ఈ పెళ్లి నేనే చేసుకోను, ఈ బండోని నేనెలా చేసుకుంటాను, ఇతనితో పెళ్ళైతే నాకు అసలు పెళ్ళే వద్దు అని జానకి అంటుంది. ఇక అప్పుడే శివ పూర్ణిమని తీసుకుని వస్తాడు. సత్యమ్మ బయటికి వెళ్ళి శివని కౌగిలించుకుని చాలా ఎమోషనల్ అవుతుంది. ఎన్నాళ్ళయిందిరా, ఎలా చిక్కిపోయావో అంటుంది సత్యమ్మ. నేను బాగానే ఉన్నాను అంటూ పూర్ణిమను అందరికీ పరిచయం చేస్తాడు. ఆ తర్వాత ఇంట్లో అందరినీ పూర్ణిమకి పరిచయం చేస్తాడు. మీ నాన్నగారు చాలా మంచివారమ్మా, ఆయన పోయారని తెలిసి చాలా బాధపడ్డామని సత్యమ్మ పూర్ణిమతో అంటుంది. నువ్వు మా అందరితోని కలిసిపో అని సత్యమ్మ చెప్తూ ఉంటే, మీ ఇంట్లో వాళ్ళ ప్రేమ చూస్తుంటేనే నా కడుపు నిండిపోతుంది అని పూర్ణిమ అంటుంది. ఇక అప్పుడే శివ కలర్ కనిపించట్లేదేంటి అని అడుగుతాడు. పొద్దున్నే ఎక్కడికో వెళ్ళింది అంటాడు దాసు. నేను వస్తున్నానని తెలిసి ఇంట్లో ఉండాలిగా అని శివ అంటూ ఉంటే, ఆసుపత్రిలో అర్జెంట్ కేసు వచ్చిందంట అని జానకి చెప్తుంది. తొందరగా పెళ్లి ముహూర్తాలు పెట్టించు అత్త, బావ సిగ్గుపడుతున్నాడు అని జానకి అంటూ ఉంటే, ఇంకో 4 రోజుల్లో ఈ ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటుంది సత్యమ్మ. ఆ తర్వాత కుడికాలు పెట్టి లోపలికి రమ్మని సత్యమ్మ పూర్ణిమకి శివకి చెప్పడంతో ఇక ఇద్దరూ అలాగే కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు. కొత్త కోడలికి చెప్తున్నట్లు అలా చెప్తున్నావేంటి, ఇక డాక్టరమ్మ చూస్తే అంతే సంగతి అంటుంది జానకి. ఇక తర్వాత ఇద్దరూ కూడా కుడికాలు పెట్టి లోపలికి వెళ్తారు. వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటారు. మా అమ్మ వంట బాగా చేస్తుంది, నీకేం కావాలన్నా అడుగు అని అష్టలక్ష్మి అంటుంది. ఇక అప్పుడే
దాసు వచ్చి ఘోరం జరిగిపోయింది అంటాడు. ఇది చెప్పడం నా వల్ల కాదని చెప్పి శివని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్ళి పెళ్లి బట్టల్లో ఉన్న హాసిని, సందీప్లను చూపిస్తాడు. వాళ్ళని చూసి శివకి మైండ్ పనిచేయదు. ఇక షాక్తో అలా ఉండిపోతాడు, కుప్పకూలిపోతాడు. కలర్, నేను చూసింది నిజమా అంటాడు శివ. ఇక సందీప్ నవ్వుతూ 100కి 100% నిజం అంటాడు. హాసినిని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు సందీప్. ఈ శుభ సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ అభినందనల కోసం ఈ జంట వచ్చింది అంటాడు. మేం నిండు నూరేళ్లు చిలక గోరింకల్లా ఉండాలని దీవించండని సందీప్ అంటాడు. హాసిని ఇప్పుడు నా భార్య అని సందీప్ అరుస్తాడు. ఇక సత్యమ్మతో మాట్లాడుతూ ఇక నుంచి మీ ఇంట్లో గొడవలు లేవు, అంతా ప్రశాంతతే ఉంటుంది అంటాడు సందీప్. ఎందుకంటే గొడవలన్నీ హాసినితోనే కదా మొదలయ్యాయి. హాసినిని పెళ్లి చేసుకుంటానని నేను, హాసినిని ప్రేమించానని శివ. ఇప్పుడు ఈ గొడవలన్నీ ఉండవు, అంతా ప్రశాంతమైపోతుంది. మీ బ్రతుకు మీరు బ్రతకండి, మా బ్రతుకు మేం బ్రతుకుతాం, సర్వేజన సుఖినో భవంతు అని సందీప్ అంటాడు. ఇక వెంటనే శివకి కోపం వచ్చేసి సందీప్ కాలర్ పట్టుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.